ఈరోజు క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చేస్తానండి. ఈ సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ తీసుకొని ఫస్ట్ పచ్చి కొబ్బరి కొంచెం వేసుకోవాలండి. తర్వాత కొంచెం నువ్వులు, ఒక స్పూన్ నువ్వులు, చిన్నది కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, చిన్నది అనాస పువ్వు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ స్టవ్ అంటించి కడాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ ఉడికించుకోవడానికి 2 గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత నీళ్ళు కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ ఒక 3 నిమిషాలు ఉడికినాయండి. 3 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ తీసి ప్లేట్లో పెట్టిన తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇప్పుడు నేను 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. మెత్తగా అయ్యేంతవరకు మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటాలు మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడరు 1 స్పూన్ వేస్తున్నాను. కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తాను.
ఇప్పుడు ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేస్తున్నాను. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు, 1 నిమిషం మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం అయిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇందాక కొబ్బరి, నువ్వులు మిక్సీ పట్టింది పేస్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి గ్రేవీ కోసం. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనిచ్చి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయిందండి. దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి.